గాయ్స్ సో ఈ వ్లాగ్ లో వచ్చేసి తారాబాయ్ ఎలా వెళ్ళామైతే చూసాను గాయస్. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం రిసార్ట్ నుంచి తారాబాయ్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. తారాబాయ్ వాటర్ ఫాల్స్ రిసార్ట్ దగ్గర నుంచి అరౌండ్ 44 కిలోమీటర్స్ ఎంతో ఉన్నాయి. మనకి మధ్యలో ఆఫ్ రోడింగ్ కూడా మొత్తం ఉంటుంది అనమాట. సో ఇంకా అలా ఫ్రెండ్స్తో ఇలా చిల్ అవుతూ వెళ్తుంటే మామూలుగా ఉండదు అనమాట. ఆ వ్యూస్ కానీ అవన్నీ చూస్తుంటే మాత్రం మెంటల్ వచ్చేస్తుంది. తప్పకుండా ఫ్రెండ్స్తో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టూర్ అయితే తారాబాయ్ అనమాట. డెఫినెట్లీ మీరు థ్రిల్ అయితే అవుతారు గాయస్. ఇనీషియల్గా ఈ ట్రిప్ అయితే ఎలా స్టార్ట్ అయిందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్గా మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనుకున్నాం అనమాట. లైక్ ఎలాగంటే ఒక 10 మెంబర్స్ వరకు అలాగా సరదాగా ఎట్టని వెళ్ళొద్దాము అని చెప్పి నేనే పుష్ చేశాను వాళ్ళని. ఎప్పటికీ చాలా రోజులు అయింది కదా వెళ్ళి ట్రిప్కి, సరదాగా అలా వెళ్దాం రా అంటే ఇంకా అలా అన్నీ చూస్తూ ఇంకా తారాబాయ్ ఫిక్స్ అయ్యాం. ఇనిషియల్గా 10 మెంబర్స్ అని చెప్పాను కదా గాయస్. ఇంకా అలా 10 మెంబర్స్ కాస్త 12 మెంబర్స్, 14 అలా 22 మెంబర్స్ వరకు అనమాట. ఇంకా అప్పటికప్పుడు నైట్ సరేరా మేము కూడా వస్తాం అని చెప్పి మొత్తం అందరూ మా ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు కానీ అందరూ జాయిన్ అయ్యారు. సో అలా ఇనీషియల్గా 10 మందితో స్టార్ట్ అయిన ట్రిప్ కాస్త 22 మంది అయ్యాం ఒక 11 బైక్స్ మీద. ఇంకా ఊహించుకోండి అలా 11 బండ్లు ఒకేసారి ఇలా వెళ్తుంటే ఎలా ఉంటుందో. బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది. వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, రోడ్డు మీద మనం వెళ్తుంటే చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఈ ఊర్లో కూడా గవర్నమెంట్ ఆఫీస్ సరిగ్గా తీరనుకుంటా టైంకి. ఇంత మారుమూల ప్రాంతం గాయస్. ఇప్పుడైతే ఐరన్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతాం అనమాట. మామూలుగా లేదు. Rotate yourself. Rotate. సో గాయస్ రైట్ లో అయితే మనం తారాబాయ్ దారిలో ఒక ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, అక్కడైతే ఉన్నాం అనమాట. లాస్ట్ మా ఫ్రెండ్స్ వచ్చారు కదా, తారాబాయ్ దారిలోనే ఒక 3 కిలోమీటర్స్ మనం లోపలికి రావాలి. ఐరన్ బ్రిడ్జ్ అంటే ఇప్పుడు చాలా బాగుంది. మా దగ్గర చెత్త మార్చుకుని ఫోటోలు దిగుతున్నారు. అది చూపించండి. కింద చూస్తే కనుక ఒక వాటర్ ల్యాండ్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు చెప్పాలంటే. ఫోటోలు దిగడానికి అయితే ఎక్సలెంట్ అనమాట. ఐరన్ బ్రిడ్జ్ మీద చుట్టూ కొండలు, మధ్యలో ఐరన్ బ్రిడ్జ్, వాగు. బాబా సూపర్ అంటే సూపర్. టైం లేదు. సో గాయస్ హియర్ కమ్స్ ద అడ్వెంచర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట అడ్వెంచర్ రోడ్డు. ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే ఉంటుంది. ఇంకా వాటర్ క్రాసింగ్ చేసుకుంటూ మేము ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ తారాబాయ్ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో గాయస్ చూసారు కదా మా కష్టాలు అయితే వాటర్ క్రాసింగ్ దాటడానికి. సో ఇక్కడి నుంచి అయితే అసలైన ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మారుమూల విలేజ్ల నుంచి అయితే మన తారాబాయ్ వాటర్ ఫాల్స్కి అయితే ఇక్కడ రీచ్ అవ్వాలి. సో గాయస్ చూస్తుంటే అయితే అలా ట్రైబల్ ఏరియా నుంచి వెళ్తాం అనమాట. ఆఫ్ రోడింగ్ మామూలుగా లేదు. ఎర్ర వాటర్ క్రాసింగ్ కూడా వచ్చింది బాబా. సరేనా మూమెంట్ అనమాట అది.
మన కార్లు వచ్చేస్తాయి కదరా ఆ ఎట్టుగా వర్షం వస్తే చెప్పలేం, కష్టమే అవి కూడా. ఇది ఆఫ్ రోడింగ్ అంటే అలా ఉండాలి, ట్రిప్ అంటే అలా ఉండాలి. బాబు ఇంట్లో ఉండకండి రా, ఫ్రెండ్స్ చేసుకుని రండిరా, 10 మంది గ్రూప్గా ఎలా ఉంటారు ఇంట్లో, బోర్ కొట్టట్లేదా మీకు? వెళ్ళేలోపు ఒక 2-3 ప్లేస్లైనా తిరగండి అలా ఫ్రెండ్స్తో. మీ పిల్లలకి చెప్పుకోవడానికి ఒక మూమెంట్ ఉండాలి కదా, ఇన్ని దోలాసాలు చేసామని. అలా వేరు అంతే కదా. అంతే. దీని కిలోమీటర్లు అన్నాడు 20 అన్నాడు. 20. అక్కడ మళ్ళా టర్న్ చేసుకుంటారా 20? అవును, ఇది ఆఫ్ రోడింగ్ అంతా వెళ్ళినప్పుడు కండపడి. అయిపోతే వెళ్ళేసరికి వాళ్ళు ఏమన్నా 4 గంటల బయలుదేరాలి. ఎలా ఉంది రోడ్డు? అరే వాటర్ బాటిల్ అయ్యి, వాటర్ బాటిల్ తాగేస్తే తాగడానికి. అరే చూస్తే పడేకయ్యి చూసుకో. సో గాయ్స్ అట్ లాస్ట్ చిన్న అడ్వెంచర్ తర్వాత తారాపు వాటర్ ఫాల్స్ కి రీచ్ అయ్యాము. అడ్వెంచర్ ఎలా ఉందో బైక్ పిచ్చెక్కిపోతారు లొకేషన్ చూపి. హాయ్ పండు. ఓ బాయ్స్ ఎక్కడ చివరు ఉన్నారు, వాళ్ళు వచ్చేసరికి మనం ట్రెక్ కూడా అయిపోద్ది. పెద్ద ట్రెక్కింగ్ కాదు, జస్ట్ ఒక 10 minutes అంతే, ఒక 1 km వాక్ ఉంటుంది. అందరినీ కట్ చేశానా? ఓ గాయ్స్ చూసారా అసలు వ్యూ కానీ వాటర్ ఫాల్ కానీ అంత హైట్ నుంచి పడుతున్నాయో, వర్త్ వాచింగ్ అనమాట. ఈ అడ్వెంచర్ కూడా అలాగే ఉంది, ట్రెక్ కానీ మెయిన్ బండ్ల మీద వెళ్తే అడ్వెంచర్ బాగుంటుంది, ఆఫ్ రోడింగ్ అదంతా అని. ఇక్కడ నూడిల్స్ కూడా అమ్ముతున్నారు బై లక్. వచ్చిన తర్వాత నూడిల్స్ తెచ్చుకుందాం బా, ఏమంటా? ఓకే. తారాపు గోయింగ్ బంటి. ఇగో మా వాడు ఈరోజు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయినా సరే ఫ్రెండ్స్తో మిస్ అవ్వకూడదని చెప్పి ఆ ఇంటర్వ్యూని బొక్కలేని వదలకుండా వచ్చాడు. అంతే కదరా, హైలైట్ చేయాలి మీరు అందరూ. సో గాయస్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రజెంట్ అయితే చిన్న ట్రెక్ ఉంది, చూపిస్తాను. ఇదిగో అది వాటర్ ఫాల్. చిన్న ట్రెక్ ఉంది, ట్రెక్ అయితే చేద్దాం. దాడదాముడు బాబా వర్త్ అసలు. ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. సో వాటర్ ఫాల్ దగ్గర రీచ్ అవ్వాలంటే కొంచెం ట్రెక్ అయితే చేయాలి కాసి రాళ్ళన్నీ దాటుకుంటూ. బట్ చెప్తున్నాను కదా, మీరు ఎంత కష్టపడి ఎంత దూరం నుంచి వచ్చినా సరే
ఈ వాటర్ ఫాల్ చూడగానే మొత్తం మీ కష్టం అంతా దూరం నుంచి అంతా మర్చిపోతారు అనమాట. ఎంత దూరం వచ్చారు ఏంటి, ఎంత కష్టపడ్డారు మొత్తం. ఇక్కడ చిన్న కాలువ దాటడానికి ఇక్కడైతే అరేంజ్ చేశారనమాట. లైక్ అక్కడ కొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, కొమ్మలతో లాగా చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు. అంటే ల్యాడర్ కూడా అనమాట పైకి ఎక్కడానికి. ఆ రాళ్ళు స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి సో ఈ ల్యాడర్ మీద చెక్తే కనుక మనకి కొంచెం ఆ గ్రిప్ అది ఉంటుంది కాబట్టి ఇలా అరేంజ్ చేశారనమాట. నా చేతిలో చూసినట్టయితే స్నాక్స్ అవన్నీ పట్టుకెళ్తున్నాం అనమాట పైన కూర్చొని ప్రశాంతంగా తినడానికి. మార్నింగ్ టిఫిన్ లేదు కాబట్టి సో ఆబ్వియస్గా ఇంకా అవన్నీ తీసుకెళ్ళాము దారిలో కొనుక్కోవడానికి. ఇక్కడ మళ్ళీ అవైలబుల్ ఉంటాయా లేదా అని చెప్పి. వెనకాల మా తమ్ముడైతే చాలా కష్టపడుతున్నాడు అనమాట పాపం. నేను వీడియో తీయమన్నానని చెప్పి ఓ పక్క ఫోన్ పట్టుకుంటూ అండ్ అట్లా ల్యాడర్ ఎక్కాలంటే కొంచెం రిస్కీ, బట్ నా కోసం చేశాడు. పైకి రావడం చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఏదో తినకపోతే కష్టం. ఇంకా చాలా ఉన్నాయి. రండిరా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారా? ఇలా వచ్చి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్ ఎంత బాగుందో. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటారా? మీ జీవితాంతం అంతేనా? రండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి. ఏమవుతావు అడిగే పంపినాం మనం. వచ్చిన రైతుంటారు కదా అక్కడే పంపి కలెక్ట్ చేసుకోండి. ఇంకా సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళేదారిలో కూడా మేము కొన్ని అడ్వెంచర్ చేసాము చూడండి. సో గాయ్స్ ఏదో వాటర్ ఫాల్స్ అని చెప్పి ఇక ఈడే అడవిలోకి తీసుకొచ్చేసి ఇక్కడ మధ్యలో కూర్చోబెట్టి ఇక్కడ తినిపిస్తున్నాడు. ఏంట్రా కిరణ్ చెప్పు, నీ స్పందన ఏంటి? చేసారా? అదే స్పందన అంటే అమ్మాయి అనుకుంటున్నానంటే ఎలాగ వేస్తున్నా పీకేయండి. డిసప్పాయింట్ చేసామంటావా? ఓకే ఓకే. ఏంటి ఐటమ్స్ ఏంటి? వచ్చారా సిట్టింగ్ వేసినట్టు కూర్చున్నారు కదా ఒకడని. ఇక్కడ లంచ్ అయితే పక్కన పొలాల మధ్యలో ఏర్పాటు చేశారు మొత్తం అందరూ. ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నారు, అందరూ డిసప్పాయింట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. నేనైతే డబుల్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను, అది కూడా పెద్ద బాగాలేదు సార్. నీదిరా? అది సేమ్ వాడపల్లి చేపల పులుసు కాదు, గుడ్ల పులుసు ఇది. శుభు దొరికేసాం ఫ్రైడ్ రైస్ దొరికేసాం. ఎక్కడ సతీష్ కండి సతీష్ కండి అరే చెప్పరా, నువ్వు రెండు చెప్తావు బాగా. కిరణ్ కిరణ్ అబ్బవరం చెప్పు. బాగుందిరా? ఏం తింటున్నావు బంటి? ఏం కావాలి నీకు? సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. మీరైతే బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.